ప్రభుత్వాలు ఉందని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదే విధంగా చూసినట్లయితే మన పొలాలు గత సంవత్సరం జోడగా మునిగిపోతే ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రతి రైతు కూడా నష్టపోయాము. అదే విధంగా చూస్తే మన ఉచిత ఎస్కర్ల చట్టాలుగా ఇస్తున్నాము. ఎప్పుడు కూడా గత ప్రభుత్వ హయాంలో ఒక్క రోడ్డు కూడా పోయకపోతే మనం అద్భుతంగా పల్లె పండుగ పేరుతో సుమారు 100 కోట్ల రూపాయల నిధులతో రాజనగరం నియోజకవర్గాన్ని రోడ్లు వేసి అభివృద్ధి చేశాం. సాగునీరు ఇస్తున్నాం, తాగునీరు ఇస్తున్నాం, పెన్షన్లు సక్రమంగా ఇస్తున్నాం, స్త్రీనిధి ఇచ్చాం. ఏ విధంగా చూసినా బ్రహ్మాండంగా పరిపాలన అనేది ప్రజలకు అందిస్తూ ఒక పక్కన సంక్షేమం, మరొక పక్క అభివృద్ధిని కూడా ఎప్పటికప్పుడు మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని మన ప్రమాణ స్వీకారం అద్భుతమైనటువంటి 2 పార్టీల నుంచి కూడా ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కానివ్వండి, అలాగే జనసేన పార్టీ నుంచి కావాలండి, వైస్ చైర్మన్ కూడా ఈవేళ బీసీలకు ఇచ్చి గౌరవించుకున్నాం. బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అనే దానికి ఇదే నిదర్శనం చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు. 2 పార్టీల నుంచి కూడా బీసీలకు ఇచ్చాం. అలాగే జనసేన పార్టీ దగ్గరకు వస్తే కష్టపడిన ప్రతి కార్యకర్తకే కూడా ఖచ్చితంగా సరైన గౌరవం, సమయం పడదేమో కానీ ఖచ్చితంగా గౌరవించి తీరుతాం. పదవిని ఖచ్చితంగా వారికి అందజేస్తాం. కానీ జన సైనికులు ఎప్పుడు పదవుల కోసం రాలేదు, పేరు ప్రఖ్యాతుల కోసం రాలేదు, కేవలం ప్రజాసేవ కోసం, దేశం కోసం, మంచి సమాజ స్థాపన కోసం మాత్రమే జన సైనికులకు 27 పార్టీలకు వస్తారు. నాతో సహా మంచి సమాజ స్థాపన కోసం వచ్చాం, పదవుల కోసం రాలేదు, పదవులకు ఎగబడాం. 4 సార్లు మా యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలని అడావుడి చేయం. కేవలం పార్టీ కోసం, ప్రజల కోసం చేస్తాం. ఆ రోజు కూటమి ప్రభుత్వం కూడా 5 కోట్ల ఆంధ్రుల అభీష్టం మేరకు రాష్ట్ర పాలన తరిమి కొట్టడానికే పవన్ కళ్యాణ్ గారు కూటమి పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. నేను 5 కోట్ల ఆంధ్రుల కోసం, పదవుల కోసం కాదు, తానే తాను తగ్గించుకున్న వాళ్ళు ఎదుర్కోబడతారని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని నమ్మి తప్పు సీట్లు ఎందుకు తీసుకున్నామనేది కాదు, రాష్ట్రం నుంచి రాక్షస పాలన అంతమొందించాలి, కూటమి పాలన రావాలి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూటమి ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ ఫలాన్ని రోజు మనందరికీ కూడా చక్కగా అందుతుందని మరొకసారి పూర్తి చేస్తున్నారు. ఈ రోజు అందరూ కూడా జనసేన పార్టీలో చూస్తే చాలా మంది చెప్తారు వీళ్ళ నాయకులు, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళే నాయకులు, వాళ్ళే నాయకులు. అవార్డు ఎప్పుడు వేసుకున్న వాడిని అసెంబ్లీ పంపిస్తారని పవన్ కళ్యాణ్ చెప్పాడు. సామాన్య రైతు పెట్టి అసెంబ్లీకి తీసుకెళ్లే పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఈ కార్యకర్తలు అలాగే ఉంటారు. ఎవరికి కారు ఉండదు, బయటలో పెట్రోల్ ఉండదు, లేకపోయినా మేము పనిచేస్తాం. మా బ్లడ్ పనిచేస్తుంది, మా మంత్రులందరూ కూడా జనసైనికులు వేరే మహిళలు కూడా పనిచేస్తారు. వాళ్ళ పార్టీకి ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆలోచించారు మీరందరూ. కొంతమంది చెప్తున్నారు రేణుక పదాలు లేదని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే వాళ్ళందరికీ ఒక్కసారి మీరు పనిచేసిన పార్టీకి మీరెంత కష్టపడ్డారో ఆలోచించుకోండి. మా కార్యకర్త రక్తం చింది, ప్రాణాలను తెగించి, కేసులను ఎదిరించి కొట్టి నిలబడ్డారు. అందుకే జనసేన కార్యకర్తలు అయ్యారు. ఆ వేళ ఏ పార్టీలోని అంత డబ్బు లేకపోతే జన సైనికులు రోడ్డు మీదకి వచ్చి తోటకట్టే మేసం చెప్పి నిలబడ్డారు. కాబట్టి జన సైనికులు సాధించగలుగుతారు. కాబట్టి మేము కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటు రాజనగర్ నేను కానివ్వండి, నర్సరీపల్లి కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కష్టపడ్డ వాళ్ళకి నిబంధనతో నిజాయితీతో పనిచేసిన వాళ్ళందరికీ కూడా మంచిది పొజిషన్ ఇస్తామని చెప్పేసి సందర్భంగా చేసుకుంటూ మన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి మేడం